బ్రేకింగ్ న్యూస్. తాడిపత్రి అభివృద్ధికి ఇవ్వటానికి ప్రభుత్వం దగ్గర ఒక్క రూపాయి కూడా లేదు అంటున్నారు ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి. అంతా సంక్షేమానికే సరిపోతుంది, కేవలం మా తెలివితేటలతోనే తాడిపత్రిని అన్ని విధాలా అభివృద్ధి చేస్తున్నామని చెప్తున్నారు ఆయన. వచ్చే డిసెంబర్ కల్లా అన్ని విధాలా తాడిపత్రిని అభివృద్ధి చేసి చూపిస్తామంటున్నారు ఎమ్మెల్యే అస్మిత్ రెడ్డి. డ్రైనేజ్ బాగాలేదు, మాకు నీళ్లు రాలేదు, మాకు కాలువ బాగాలేదు, మా రోడ్డు బాగాలేదు, నాకు స్పీడ్ బ్రేకర్ అడ్డం ఉంది. ఇవన్నీ చేయాలంటే యాడ్ నుంచి వస్తాయి డబ్బులు? ప్రభుత్వం దగ్గర రూపాయి లేదు. ఇప్పుడు ఎవరో గవర్నమెంట్ అన్నారు, లేదమ్మా రూపాయి లేదు. మన పథకాలు ఇవ్వడానికి, మనకి ఇల్లు ఇవ్వడానికి, అవన్నీ చేయడానికే సగం డబ్బు అయిపోతుంది. మళ్ళీ వాళ్ళు మున్సిపాలిటీకి ఎప్పుడు ఇచ్చేది? మున్సిపాలిటీ ఎప్పుడు బాగుపడేది కాదు. కాబట్టి ఎన్నో రోజులుగా ఆలోచిస్తే ఈ ఐడియా వచ్చింది. సరే ఐడియా వచ్చింది, బాగానే ఉంది. డబ్బులు ఏడు నుంచి వస్తాయి అది పెట్టేదానికి? సోలార్ ప్లాంట్ ఏది తక్కువ అవుతుందా? ఎంత? 4.5 కోట్ల. మనకి ఎంత అయింది కరెక్ట్గా చెప్పండి ఒక నెంబరు. 4,25,00,000 ఏడు నుంచి వస్తాయి? ఏడు నుంచి వస్తాయమ్మా? అస్మిత్ రెడ్డి అంటూ ఉన్నారు, మా తెలివితేటలతోనే తాడిపత్రిని అభివృద్ధి చేస్తున్నాం, ప్రభుత్వం దగ్గర రూపాయి లేదు అని మాట్లాడిన మాటలు ఇప్పుడు సంచలనంగా మారాయి. దీనిపై సమాచారం అందించడానికి మా ప్రతినిధి యోగానంద్ ఉన్నారు. యోగానంద్, మా తెలివితేటలతోనే తాడిపత్రిని అభివృద్ధి చేస్తున్నాము అని కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలే చేశారు అస్మిత్ రెడ్డి. సో ఆయన ఈ వ్యాఖ్యలు చేయడానికి కారణం ఏంటి? దీనిపై ఏమంటున్నారు? ఏదైతే కార్యక్రమంలో పాల్గొనేందుకు తాడిపత్రి నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అస్మిత్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు. అయితే సుమారు 40 కోట్ల రూపాయలతో నిర్మించబోయే షాపింగ్ కాంప్లెక్స్ కు ఇవాళ శంకుస్థాపన చేస్తూ ప్రభుత్వం దగ్గర సరిపోతుంది తప్ప వేరే కార్యక్రమం, అభివృద్ధి కార్యక్రమాలు ఇచ్చేందుకు నిధులు లేవు. కాబట్టి మనము భయం భద్రత ఉండి ఎక్కడ తాడిపత్రి పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచుకొని ప్రజలకు సహకరిస్తూ మనం కూడా అందులో పాలు పంచుకోవడానికి పిలుపునిచ్చారు. అదేవిధంగా ప్రభుత్వం దగ్గర ఒక పైసా కూడా లేదు అభివృద్ధి ఇచ్చేందుకు, కేవలం పథకాలకు ప్రజలకు ఇచ్చేది సరిపోతుంది. కాబట్టి ప్రభుత్వం దగ్గర నుంచి మనం ఆశించకూడదు అంటూ కూడా చెప్తూనే ఎక్కడ కూడా ప్రభుత్వం నుంచి కూడా 1 రూపాయి తీసుకోకుండా తాడిపత్రి పట్టణాన్ని అభివృద్ధి చేసుకొని మిగులు బడ్జెట్ లో ఉంచామంటే సుమారుగా 48 కోట్లు ఇప్పటికీ మిగులు బడ్జెట్ ఉంది. కాబట్టి ఆ బడ్జెట్ తో తాడిపత్రి పట్టణాన్ని అభివృద్ధి చేస్తున్నామంటూ కూడా జేసీ ప్రభాస్ రెడ్డి గారు, జేసీ అస్మిత్ రెడ్డి గారు చెప్తున్న పరిస్థితి ఉంది. ఇది అయితే ఈ వ్యాఖ్యలు కొద్దిగా వివాదాస్పదంగా మారాయి. ఎందుకంటే ప్రభుత్వం దగ్గర రూపాయి లేదంటూ చెప్పడం పట్ల కొంతమంది వైసీపీ నేతలు దీన్ని అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ప్రభుత్వం దగ్గర లేనప్పుడు ఎన్ని హామీలు ఎందుకు ఇచ్చారంటూ చెప్తున్న పరిస్థితి ఉంది. రోహిత్. రైట్ యోగానంద్. లేదు, మాకు నీళ్లు రాలేదు, మాకు కాలువ బాగాలేదు, మా రోడ్డు బాగాలేదు, నాకు స్పీడ్ బ్రేకర్ అడ్డం ఉంది. ఇవన్నీ చేయాలంటే యాడ్ నుంచి వస్తాయి డబ్బులు? ప్రభుత్వం దగ్గర రూపాయి లేదు. ఇప్పుడు ఎవరో గవర్నమెంట్ అన్నారు, లేదమ్మా రూపాయి లేదు. మన పథకాలు ఇవ్వడానికి, మనకి ఇల్లు ఇవ్వడానికి, అవన్నీ చేయడానికే సగం డబ్బు అయిపోతుంది. మళ్ళీ వాళ్ళు మున్సిపాలిటీకి ఎప్పుడు ఇచ్చేది? మున్సిపాలిటీ ఎప్పుడు బాగుపడేది కాదు. కాబట్టి ఎన్నో రోజులుగా ఆలోచిస్తే ఈ ఐడియా వచ్చింది. సరే ఐడియా వచ్చింది, బాగానే ఉంది. డబ్బులు ఏడు నుంచి వస్తాయి అది పెట్టేదానికి? సోలార్ ప్లాంట్ ఏది తక్కువ అవుతుందా? ఎంత? 4.5 కోట్ల. మనకి ఎంత అయింది కరెక్ట్గా చెప్పండి ఒక నెంబరు. 4,25,00,000 ఏడు నుంచి వస్తాయి? ఏడు నుంచి వస్తాయమ్మా?